ఇప్పుడు రచ్చగల డే కాబట్టి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ హరి ఈరోజు మనం చెప్పి చేయబోయే టాపిక్ ఏంటంటే, ఇదంటే మన అందరికి ఇష్టమే, కాకపోతే అది చేయడం కష్టం. ఏంటి తెలుసా? స్నానం. సో ఈ స్నానాలు చేసినప్పుడు టైప్స్ ఆఫ్ స్నానాలు అంటే ఒక్కొక్కటి ఎలా స్నానం చేస్తాడు, స్నానం చేసినప్పుడు ఎలా ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ తీసుకుందాం. ఫస్ట్ మన బ్యాచిలర్స్ రూమ్ లో వాళ్ళు ఎలా స్నానం చేస్తారంటే, వాళ్ళకి స్నానం చేయడం పెద్ద అనిపించదు, ఎందుకంటే మనం చేసిన చేయకుండా ఒకలాగా ఉంటాం కాబట్టి. అది ఎలా వెళ్తారు తెలుసా? ఫస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే అందరూ పడుకుంటారు. స్నానానికి వెళ్తున్నా, మళ్ళీ అనుకొచ్చి వీడికి కనబడినట్లేదే, బావా స్నానానికి వెళ్తున్నా, ఒరే క్యారెట్ లో కాకిరెట్ ముంచుకుని తినే ఎదవా, స్నానానికి వెళ్తే నువ్వేమైనా శాటిలైట్ లో శోభనం చేసుకోవడానికి వెళ్తున్నావా? వెళ్ళి అదన్నారు ఎదవా. లోపలికి ఇలా చేసిన పని ఏంటి తెలుసా? బకెట్ తిరగేసి కూర్చొని ఫైర్ ఇంజిన్ మంటలాడిపినట్టు గోడలో నీళ్ళు చల్లుతాడు. చివరికి వచ్చేసే ముందు నీళ్ళ పెట్టి చేసి బయటకు వచ్చి, బా చలి వేస్తుంది బాబా, కొంచెం మిల్లి చేయి స్నానం. అరా స్నానం చేసావా? లోపల ఏం చేసావా? బిర్యానీ చేసా, కొంచెం మిగిలి పిందెలు తిని. కనబట్లేదా ఒంటి మీద నీళ్ళు చూస్తుంటే? ఆ సర్లేవాయ్, పాస్పోర్ట్ చేయించుకొని వచ్చి ఎయిర్పోర్ట్ అంతా మా అత్తదే అన్నాడు అంట. నీళ్ళంటే అది అవడం. నెక్స్ట్ టైప్ 2, మన పల్లెటూరులో చెరువులో స్నానాలు చేసే వాళ్ళు ఉంటారు. ఇందులో 2 టైప్స్ ఉంటారు, ఈత వచ్చిన వాళ్ళు, ఈత రాని వాళ్ళు. ఈత వచ్చిన వాళ్ళు మజ్జిగలు కొడుతుంటారు స్నానాలు. ఈత రాని ఏంటి తెలుసా? షాపింగ్ మాల్ హీరోయిన్ వస్తే ఎలా చూస్తాడు అలా చూస్తాడు ఆడు. ఈత చేసిన వాళ్ళందరినీ వీడికి ఒకటే, ఆ ఒడ్డుని నిలబడి ఇక్కడ నీళ్ళు తీసుకుని ఇలా వేసుకుంటూ ఉంటాడు. పాపం ఏం చేస్తాం, ఏ అమ్మాయి లేకపోతే ఎదిరింటి ఆంటీ దిక్కన్నట్టు ఆడికి ఈత రానప్పుడు ఆ ఒడ్డే దిక్కడికి. పోనీ ఇలా వేసుకున్నప్పుడు ఇంకోటి వస్తాడు, వచ్చి ఈయన లోపలికి తీసుకెళ్తాం, వీడికి ఈత నేర్పిద్దాం అనుకుంటున్నాడు. రాజు రాజు ఎంత ఆనందం అండి. అంటే ఇప్పుడన్నా నవ్వు వస్తుంది కదా అందరికి. పటాసు ఒట్టే చెప్తున్నా, ఈ రోజు నా రోజు. ఇక్కడ నీళ్ళు వేసుకుంటూ పాపం ఒడ్డుని వేసుకుంటుంటాడు, వీడు వస్తాడు వచ్చి, రే ఏం చేస్తున్నారా? కనబట్లే స్నానం చేస్తాను. సరే సరే అట్లా కాదు అని స్నానం నేను పండుకో, నేను చెప్తా ఎట్లా చేయాలి. పండుకోరా అన్న ఉంగమ్మలే నడు. అన్నను వదిలేసి వెళ్ళిపోతాడు ఆడు. అండ్ నెక్స్ట్ హాస్టల్లో స్నానాలు చేసేవాళ్ళం. అక్కడ 6 ట్యాప్లు ఉంటాయి, 60 మంది స్నానం చేస్తారు. హాస్టల్లో స్నానం ఎలా ఉంటుంది చూడండి, అక్కడ ట్యాప్ ఉంది, ముందు ఉంటాడు, ఇలా ఉంటాడు వెళ్తా సార్ వీడు స్నానం స్నానం చేసినారా అదరాబాయ్. ఆగ్రాబాయ్ నేను పోయేసి వస్తా తర్వాత, సరేనా? లేకపోతే ఇద్దరం కలిసి చేద్దాం దా. ఇద్దరం కలిసి కదా కాపురం. ఒకటే సబ్బు ఉందిరా, నీ ఇష్టం. చెయ్యి వెనక చాలు ఇంట్లో అరే నా సబ్బు ఎదురా ఉంది తీసుకోరా. మరి ఎంత గట్టి పోవారా, మురుగు బాగా వస్తుంది రా, పెట్టుకో. వాడు అక్కడిక్కడ రాసి నురుగు తెప్పించుకున్నాడు, నువ్వేడ వాడతావు ఇప్పుడు. ఏం చేస్తాం? మురుగ బాగా వస్తుంది రా ముఖానికి. అరే రాజు, నీకు గజ్జి ఉండే కదా, తగ్గిపోయిందా ఇప్పుడు? ఆ గజ్జి సభ పెట్టినానికి. అయ్యా ఆ స్నానాలు అలాగుంటూ ఉంటాయి బేసిక్ గా. తర్వాత ఇక్కడ తలస్నానం చేసే వాళ్ళు ఉంటారు మన హాస్టల్లో. వాళ్ళు కామెడీకి అర్థం చేసుకుంటే ఎలా ఉంటుంది చూడు. తలస్నానం చేసే ముందు ఫస్ట్ ఇటు చేస్తాడు, కూర్చుంటాడు. బావా నేను ఈ రోజు నీకు చేస్తా, రేపు నాకు చెయ్యు. సరే మామ. ఇక్కడ పెడతాడు, బాగా కళ్ళు మూసుకో, బాగా వస్తుందా? ఏమొస్తలేదు. దాయి దాయి అరే రెండింటికెళ్ళి ఉన్నాయి రే ప్లీజ్. ఎట్లా చేసా? మా చేసినవరా ఇప్పుడు దా. అరే వచ్చి వారం చేసుకుంటారా? అరే వద్దు వద్దు, ఇద్దరం కలిసి చేసినాం, కూర్చో. అరే అరే మరి అది షాంపూ పెడతాను, కుక్కుడుకాయ పెడతా, కుక్కుడుకాయ. అరే బర్రెందో అవుతున్నావు, మనిషిందో అవుతున్నా. బర్రెందో అవుతున్నాడు.
తక్కడం దోమ్ దుమ్ దుమ్ అది అబ్బా ముఖం కడుగురా అని చెప్తే నువ్వు నాకు సారా అరే తన నెక్స్ట్ తలస్నానం చేయాలంటే తల ఉండాలరా ప్లీజ్ రా రే. అర్థమైందా? సో ఇలా ఉంటుంది తలస్నానాలు. సో ఇంక ఫైనల్ మంగళ స్నానం ఒకటి ఉంటది పెళ్లికి ముందు. అవును, పసుపు స్నానం. పసుపు స్నానం. ఆ పసుపు స్నానం చేసేటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఒక 10 మంది ఆడాలి ఒక అబ్బాయిని కూర్చోబెట్టి తలస్నానం చేస్తారు. ఆడికి పొట్ట ఉందనుకో పాపం, అది ఎలా స్నానం చేస్తారు తెలుసా? కూర్చోకడు మామూలు ఒకటి కూర్చోడు అనుకో, ఈడు సంథింగ్ పెళ్లి కొడుకు అనుకో మొదలెడతారు. ఏమే పసుపు నీళ్ళు అయ్యే ఏది పాట పాడతారు. ఏ పాట పాడతారు పసుపు స్నానం? చెమ్మ చెక్క ఫస్ట్ మామూలు ఇక్కడ పచ్చి పద్ధతిగా నీళ్ళేస్తారు. ఏమే నీళ్ళయ్యే ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క కలకల కిలకిల నవ్వులతో అంచెలు రెపరెపలా. ఓ అమ్మ ఏం రుతున్నావు? ఇక్కడ పెడతారు మళ్ళీ మొత్తం అంత అంత దారుణం అనమాట. వాళ్ళ స్నానం చేసే లోపు ఇంకో 2 పెళ్లి చేసుకుని 10 మంది పిల్లలు కానివ్వచ్చు. అలా ఉంటాయి వాళ్ళ స్నానాలు, మంగళ స్నానాలు. సూపర్.